హలో అండి. చిన్నప్పుడు ఊరెళ్తాం అంటే వారం రోజుల ముందు నుంచే అబ్బబ్బా! ఎప్పుడు వెళ్తాం? ఏం బట్టలేసుకోవాలి? ఎంత ఎక్సైట్‌మెంట్‌గా ఉండేదో. మమ్మీని అడిగితే "ఎళ్తాం లేరా ఆపు" అనేవాళ్ళు. ఇదేంటి ఊరెళ్ళటం అంటే ఎంత బావుండిద్ది. మమ్మీ వాళ్ళు ఎక్సైట్‌మెంటే ఫీల్ అవ్వరు అనుకునేదాన్ని. ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళయ్యి, పిల్లలు పుట్టి ఇప్పుడు ఊరెళ్తే తెలుస్తుందనమాట. ఎందుకంటే జర్నీలో టైర్డ్ అయిపోయి, మళ్ళీ వచ్చిన తర్వాత మన పిల్లలకి వండి పెట్టుకొని, తెచ్చిన బట్టలు ఉతుక్కొని, అబ్బా! ఇప్పుడు అర్థమవుతుంది మమ్మీ వాళ్ళు ఎందుకు ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యేవాళ్ళు కాదో. ఇక మనం కూడా మమ్మీలు అయిన తర్వాత కానీ మనకు తెలియట్లేదు. నేనైతే ఊరు నుండి తెచ్చిన దోసకాయ అయితే దోసకాయ కూర, టమాటా పచ్చడి తాలింపు వేసేసాను. మన ఆంధ్రాలో అయితే అగ్గి తాట తీసేస్తుంది కానీ మాకు మహారాష్ట్ర నాసిక్లో వానే వాననమాట. బట్టలు కూడా ఆరవు. ఇంకా ఆ బట్టలు కూడా ఉతికి ఆరేసేసాను. మరి ఊరు నుండి తెచ్చిన బట్టలు ఉంటాయి కదండి. ఇక వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి, నెయ్యి, ఇక వండిన దోసకాయ కూర వేసుకొని బయట వాన పడుతుంటే తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉందనమాట. ఇంతకీ మీ కూర వెళ్తాం అంటే ఇష్టం లేదో కామెంట్ చేసేయండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.